ఇప్పుడు మనం ఇక్కడికి వేరే ఒక స్పాట్ దగ్గరకు వచ్చామండి. అయితే మనం ఇప్పుడు చేస్తుంది ఏంటంటే ఫ్రాగు లాంగ్గా అంటే ఒరిజినల్ ఫ్రాగు లాంగ్ షార్ట్ ఎలా వెళ్ళాలి అనే దాని గురించి ఈ వీడియో అండి. మనం ఒక కొత్త టెక్నిక్ని మన స్నేహితుడు ఫిష్ పట్టే మన ఫ్రెండ్స్కి మొత్తానికి ఒక కొత్త టెక్నిక్ నేర్పిస్తున్నాను నేను ఈరోజు. ఇప్పుడు చాలా లాంగ్లో ఉన్నటువంటి ఈ స్నేహితుడు ఫిష్లు అంటే కొరమేను చాలా లాంగ్లో ఉన్నప్పుడు మనకు అందినప్పుడు అది ఫ్రాగ్ని ఒక్కోసారి పడితే పట్టిద్ది, లేకపోతే లేదండి. కొన్ని అలాగే ఉంటాయి, చూస్తూ ఉంటాయి కానీ పట్టవు. అలాంటి వాటికి ఏంటంటే మనం ఒరిజినల్ ఫ్రాగ్ని అక్కడికి పంపించాలి. దాని దగ్గరికి ఒరిజినల్ ఫ్రాగ్ పంపించినప్పుడు అది అప్పుడు చూసి ఆ ఒరిజినల్ ఫ్రాగ్ వాసన పట్టి ఎమ్మటే కొట్టిద్ది అనమాట. ఇప్పుడు ఒరిజినల్ ఫ్రాగ్ని దీనికి మనం ఎలా సెట్ చేస్తున్నాం అనేది ఇప్పుడు ఇక్కడ వీడియో మీకోసమేనండి. ఈ వీడియో చేస్తుంది నేను. దయచేసి సపోర్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కొట్టండి ఈ వీడియో నచ్చితే. ఫ్రెండ్స్ చూడండి, ఇదిగో ఫ్రాగ్ని మనం బ్రెడెడ్ లైన్కి ఎలా వేసామో అలా వేసుకుంటున్నాం కదా. ఇదిగో వేసాం కదా దీన్ని. ఇప్పుడు మీకు ఒరిజినల్ ఫ్రాగ్ చూపిస్తాను. ఇది మన ప్లాస్టిక్ ఫ్రాగు. ఒరిజినల్ ఫ్రాగులు సంచిలో ఉన్నాయండి, అది కూడా చూపిస్తా. ఈ ఒరిజినల్ ఫ్రాగు బరువు తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఈ ప్లాస్టిక్ ఫ్రాగ్ కేసి ఎలా పంపించాలి అనేదే ఇప్పుడు ఈ వీడియో ఈ వీడియో ఉద్దేశం. ఇదిగోండి ఒరిజినల్ ఫ్రాగ్. ఇది బతికే ఉంది, కాకపోతే నేను కాలు పట్టుకోవటం వల్ల కదలట్లేదు. మళ్ళీ సంచిలో వేసి నీకు చూపిస్తాను. తర్వాత దాన్ని ఫ్రాగుకి మనం అటాచ్మెంట్ చేసి చూపిస్తాం. తర్వాత ఈ సంచిలో ఫ్రాగులు ఉన్నాయి కాబట్టి ఇది కొద్దిగా జాగ్రత్త పెట్టుకోవాలి, ఎందుకంటే వెళ్ళిపోతాయి. మళ్ళీ వెళ్ళిపోతే మనకి ఇబ్బంది కదా. ఓకే, ఇప్పుడు మనం ఒక బ్రెడెడ్ లైన్ తీసుకొని దాన్ని చేసుకున్న విధానాన్ని ఈ బ్రెడెడ్ లైన్ చూడండి. ఇదిగోండి బ్రెడెడ్ లైన్ మొక్క ఇది. ఇదిగోండి బ్రెడెడ్ లైన్ మొక్క ఇది. ఈ మొక్కని మనం ఒక గాలానికి ఉక్కుకి అటాచ్మెంట్ చేసిన తర్వాత ఆ ఉక్కుకి మనం ఇదిగోండి ఈ గాలం ఈ బ్రెడెడ్ లైన్ రెండు కలిపి మనం అటాచ్మెంట్ చేసిన తర్వాత ఫ్రాగ్ని ఈ గాలానికి గుచ్చుతాం. గుచ్చి ప్లాస్టిక్ ఫ్రాగ్ ఉంది కదండి, ఆ ఫ్రాగ్కి ఈ లైను మొత్తం కప్ప మొత్తం ఈ మూడింటిని ఆ ఫ్రాగ్కి అటాచ్మెంట్ చేస్తాం. చూడండి, అంటే దీని ఉద్దేశం ఏంటంటే అండి, లాంగ్ షాట్లో ఉన్నటువంటి కొరమేను మనం ఒరిజినల్ మామూలుగా ఈ ప్లాస్టిక్ ఫ్రాగ్ వేస్తే పట్టుకోవట్లేదు ఒక్కోసాట. అలా చాలామంది ఇబ్బంది పడుతున్నారు అనుకుంటున్నాను నేనైతే ఇబ్బంది పడ్డాను. అయితే నేను ఇది కొత్తగా ఎలా లాంగ్ షాట్లో దాన్ని ఎలా పట్టాలని నేను కొంచెం ఆలోచించి ఇలా చేస్తున్నా. ఇదిగో చూడండి, దీనికి అటాచ్మెంట్ చేసాము.
ఇదిగోండి దీంట్లో దూర్పి ఈ లైను దీనికి అటాచ్మెంట్ చేస్తున్నాం. ఇదిగోండి ఇలా అటాచ్మెంట్ అయ్యింది కదా, ఇది ఓకేనండి. ఇది అయింది. ఇప్పుడు ఇదిగోండి ఉక్కు, ఈ ఉక్కు కూడా అటాచ్మెంట్ చేస్తున్నాం. ఇదిగోండి ఇలా అటాచ్మెంట్ చేసాం ఈ రెండింటిని ఇలా. ఇప్పుడు ఫ్రాగు, ప్లాస్టిక్ ఫ్రాగు, ఉక్కు, రెడీడ్ లైన్, ఈ మూడు ఇదిగోండి ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఫ్రాగును గుచ్చుతాం. మనం యథావిధిగా లాంగ్ షాట్ వేస్తాం కదా, అవి వేసినప్పుడు ఈ ఫ్రాగు బరువు ద్వారాగా ఈ బరువు లేని ఒరిజినల్ ఫ్రాగు దీంతో పాటు వెళ్ళిపోతుంది అన్నమాట, మనం అనుకున్న దగ్గర పడిద్ది. కొరమేను పట్టే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో చేస్తున్నానండి. మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే, ఇప్పుడు స్పాట్కి వెళ్దామండి.